హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మునక్కాయ కారం పులుసు. ఈ మునక్కాయ పులుసు రైస్, సంగటి, ఇడ్లీ, దోశకి అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ ఏమో సూపర్గా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 2 బిగ్ సైజ్ మునక్కాయ ముక్కలు మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసి అందులో వేసుకొని 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మునక్కాయ ఉడికేలోపు చిన్న గోలీ సైజ్ చింతపండు 100 ml వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మునక్కాయ ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, 1 బిగ్ సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకుని 1 నిమిషం పాటు వేపుకొని ఆనియన్ కాస్త మెత్తబడగానే 1/2 స్పూన్ ఉప్పు, 2 బిగ్ సైజ్ టొమాటో తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకుని 3 స్పూన్లు కారం వేసుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని ఉడికించి పక్కనుంచుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని గుజ్జు చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు అందులో పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి 100 ml వాటర్ పోసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసుకొని ఓసారి కలుపుకొని రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకోవాలి. అంతే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మునక్కాయ పులుసుని ఎంజాయ్ చేయండి. ఓసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget to subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching. Tata.